చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీసు వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. రెండవది, కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి, మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎక్కపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలు అన్నీ బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, మహిళా బిల్లు మీద ఏమైనా చెప్తారేమో అనుకుంటే మహిళా బిల్లు మీద ఏం చెప్పలేదు. కనీసం మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తాం, కనీసం సెన్సెస్ అయిపోయిన తర్వాత చేస్తామన్న విషయం చెప్పలేదు. ఇక జరుగుతున్నటువంటి సెన్సెస్లో, జనగణనలో ఓబీసీ కాలం పెట్టాలని ఎప్పటి నుండో మేము డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. ఇలా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇండ్లను లెక్కించే ఫేజ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రజల్ని సపరేట్గా జనాభాను లెక్కించే ఫేజ్ వస్తుంది. కనీసం అప్పుడన్నా కులము, ఉపకులము, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు అన్నీ కూడా లెక్కించే విధంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా మోదీ గారు ప్రయత్నం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ఇవాళ మేము రైల్వే కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఆ రోజు బీసీ బిల్లు కోసం ఏదైతే రైల్ రోకో చేసినామో ఇవాళ రైల్వే కోర్టుకు అటెండ్ కావాల్సి వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో, ఒక పక్క ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు కనీసం బీసీ బిడ్డల యొక్క మనోభావాల్ని గమనంలోకి తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓబీసీ కాలం పెట్టాలి, సామాజిక ఆర్థిక పరిస్థితులను లెక్కించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడో విషయం, ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఇది చాలా న్యాయబద్ధమైన డిమాండు. యావత్ తెలంగాణలో అత్యంత పెద్ద జిల్లా అయిన కృష్ణానది 300 కిలోమీటర్ల బారిన ఇప్పటి వరకు కూడా నీళ్లు రానటువంటి అత్యంత పేద జిల్లాగా మహబూబ్ నగర్ ఉన్నది. అన్ని ఇండికేటర్స్లో, అది విద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఎట్లా చూసుకున్న మహబూబ్ నగర్ జిల్లా ఇప్పటికి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ వెనుకబడి ఉండడం అన్నది శోచనీయం. మరి అటువంటి జిల్లా బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. సేమ్ మనం పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఉన్న పరిస్థితే పక్క రాష్ట్రంలో అప్పర్ భద్రకు కూడా ఉన్నది. అయినా వారికి మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చిండ్రు. అయినా మన ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడకపోవడం అన్నది తీవ్రమైనటువంటి అన్యాయం. ముఖ్యమంత్రి గారు తక్షణమే కేంద్రానికి లెటర్ రాయాలి, పాలమూరు రంగారెడ్డికి మీరు హోదా ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మాత్రం తెలంగాణ రక్షణ సేన పక్షాన పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వచ్చేంత వరకు కూడా ఉద్యమిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా